దేవుడికి స్తోత్రం. ప్రభువుని నమ్ముకోవడం అంటే అది అనుకోకుండా ఒక అద్వితీయమైనటువంటి సంఘటన. ఎలా జరిగిందనేది చిన్నప్పటి నుంచి నేను జీసస్ అని నమ్ముతూనే ఉన్నాను. నేను పెళ్లి చేసుకున్నది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా ఆయన క్రిస్టియన్, నేను హిందూని. పుట్టడం హిందూలో పుట్టాను. కానీ పెళ్ళి అయిన దగ్గర నుంచి మేము కేవలం చర్చిలకు వెళ్ళడం, ప్రేయర్లు చేసుకోవడం, దీంట్లోనే మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా కూడా మాకు ఇంకా ఇతర దేవుళ్ళు ఎవరైనా మాకు తెలియదు. ఓన్లీ జీజస్, ఆయనే నమ్ముకున్నాం. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన్ని తలుచుకునే మేము ముందుకి నడుస్తూ ఉంటాం. ఏ విషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా నిమిషాల మీద మాకు సాల్వ్ చేస్తాడు ఆయన. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు, తండ్రి నువ్వే ఉన్నావు నాకు దిక్కు అని నేను అడిగితే చాలు, మరో నిమిషం నాకు దానికి సొల్యూషన్ ఏంటని చెప్పేస్తాడు ఆయన. అలాగే ప్రతిరోజు ఏదో ఒక సంఘటన నాకు జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి ఆపదలు కానీ, ఏ విధమైనటువంటి కష్టాలు కానీ రావు. డెఫినెట్గా మనిషికి దేవుడి మీద నమ్మకం ఉండాలి. మీరు ప్రభువుని నమ్ముకుని కనుక మీరు ప్రేయర్ చేస్తే మీకే తెలుస్తుంది. ఎవరెవరైతే ప్రభువుని నమ్ముకుని ప్రేయర్ చేస్తారో వారి అందరికీ కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు. ఏ విషయం గురించి మీరు అడుగుతున్నారో అది డెఫినెట్గా మీకు నెరవేరుతుంది. కాబట్టి